ఇవన్నీ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇష్యూస్ లేకుండా విద్యా సంవత్సరం అంతగా సుఖాంతంగా బాగా విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకి మంచి ఆసక్తి కలిగే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ పట్ల పెంచాలనే ఉద్దేశం మీద వీళ్ళందరికీ హెచ్ఎంస్ అందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రేపు గౌరవ కమిషనర్ గారు వారి యొక్క సూచనల మేరకు మనబడి మన పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం జరిగింది. ఈ మనబడి మన పండుగ అనేటువంటి కార్యక్రమం ఏంటంటే ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అయ్యారో పిల్లలు వాళ్ళందరికీ, అదేవిధంగా 6వ తరగతిలో ఎవరైతే అడ్మిషన్ పొందారో వాళ్ళందరికీ కూడాను ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పమని చెప్పేసి అన్నారు. చక్కగా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అలాగే ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఎస్ఎంసీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే ప్రముఖుల లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే రేపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వెల్కమ్ 1 మరియు 6వ తరగతి విద్యార్థులు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. చక్కగా అన్ని రకాలైనటువంటి మనం సదుపాయాలు అన్నీ ఇస్తున్నాం కాబట్టి, విద్యార్థులకు మంచి విద్యాభ్యాసం ఇస్తున్నాం కాబట్టి మనం గవర్నమెంట్ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులు అందరికీ కూడాను కోరడం జరిగింది. మరి గతంలో ఎప్పుడు లేని విధంగా చూసినట్టుగా అయితే 1వ తరగతి అడ్మిషన్స్ మరి చాలా కష్టపడి ఎండల్లో కూడా తట్టుకొని, విపరీతమైనటువంటి వేడిమికి తట్టుకొని మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంటు అందరూ కూడాను, ఎంఈఓస్ అందరూ కూడాను కలిసికట్టుగా పనిచేసి మరి మనకి జిల్లా వ్యాప్తంగా 1వ తరగతిలో 6,500 పైగానే అడ్మిషన్స్ రప్పించడం జరిగింది. చాలా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒక 500 దాకా అడ్మిషన్స్ పెరిగాయి. రాబోయే రోజుల్లో ఎందుకంటే మనకు వలస కార్మికులు అందరూ ఉన్నారు కాబట్టి గుంటూరు జిల్లాలో